ఆ బియ్యం ఎలా మాయమైనాయి, దాన్ని లెట్ హిమ్ టేక్ ద ఓనర్షిప్. ఇప్పుడు ఆడపడుచుల మీద కక్ష సాధింపు చర్యలు చేయకూడదు. ఆయన మిస్సెస్ మీద, ఆయన సతీమణి పేరు మీద పెట్టారనుకున్నాం, ఆవిడ సంబంధం లేదు. మరి చట్టపరంగా ఎలా ముందుకెళ్ళాలి మీరు చెప్పండి. అంటే లాలూచి పడాలా, లాలూచి పడితే ఓకేనా, మీరు తిడతారు మళ్ళీ ఎలా లాలూచి పడాలని. సో ఇది అంటే మినిస్టర్ గారి మాజీ మంత్రి గారు సత్యమణితో వదిలేస్తారని మళ్ళీ మీడియా విల్ లాస్, పీపుల్ విల్ లాస్. ఇది ఒక డిఫికల్ట్ పరిస్థితి. అసలు కక్ష సాధింపుగా ఎవరి మీద పెడతారు, అసలు అవసరం ఏముంది ఎవరికైనా సరే. అక్కడికి వెళ్తే మేము ఓవరాల్ ఎఫ్సీ గోడౌన్ చెకింగ్కి వెళ్తే అక్కడ బస్తాలు లేవు. ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ బిగ్గర్ స్కామ్ అనేది. వెళ్తే మరి అలాంటప్పుడు మేము 1.5 కోటి కడతామని మరి ఎందుకు ఆఫర్ చేశారు? అక్కడ ఏవి జరగలేదు అనుకున్నప్పుడు మేము 1.5 కోటి మేము కట్టేసిన డబ్బులను మరి ఎందుకు ఆఫర్ చేశారు? అది అంటే తప్పు జరిగింది అక్కడ. ఆ తప్పు జరిగితే దాన్ని మీరు ఎలా మాట్లాడుకుంటారు అనేది, బట్ దాన్ని ఇంకోలా హ్యాండిల్ చేయాలి. కానీ ఈ ప్రభుత్వం ఆడపడుచుని కక్ష కట్టడం అనేది దట్ ఈస్ నాట్ రైట్. దట్స్ నాట్ యాక్సెప్టబుల్ స్టేట్. లేదు అంటే ఇదంతా మా 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 అంటే మా ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళ మీద పేరు పెట్టినా కానీ దానికి బాధ్యత నేను తీసుకున్నానని సదరు మంత్రి గారు మాట్లాడితే దట్ ఈస్ అనదర్ వే టు లుక్ ఎట్ ఇట్. మీరు అది తీసుకుని వచ్చాను. In relation to your decision to stay most of the time in districts. Yes, sir. You want to spend most of the time in districts. Yeah. But will that affect the administration secretariat? You have to clear so many files. There will be not a delay in clearing the files. What makes you think we have to do? There are called digital signatures. And in entire COVID, country was running by itself without having it. We have to use the more advanced technology we have. Definitely, it is not far away from out of very ibbandikaramana paristhitulu. Imagine there are some situations where I have to be here. We are not disappearing for 1 month. We won't be available in this area for only 5 days in 2 weeks. So if really a situation comes, always you can come back here. Just any enta tippi kottna 5 hours journey or 7 hours journey or maximum. That I don't see that as an issue. Sir, I was really impressed with the way you went and dealt with the Gallipoli incident. The way you called on the official who was attacked by YSRCP leader. But I think this was missed in case of Pantam Nanaji when he attacked a doctor in Kakinada. No, I was quickly responded within 15 minutes. Okay. Quickly responded. And that's the reason why I communicated through our Hariprasad garu. I spoke to him. అంటే నాకు వచ్చిన దృష్టికి వెంటనే వెళ్ళి, దట్స్ ద రీజన్ వై హీ సెడ్ సారీ. ఇన్ దట్ వే వీ డోంట్ స్పేర్. తన మన లేదన్న, ఐమ్ వెరీ క్లియర్. అంటే నాకు వెళ్ళటానికి ఇప్పుడు నేను వెళ్ళి ఇప్పుడు మీకు ఒక డే కూడా లేట్ అవ్వదు గుర్తుపెట్టాను. ఒక నాట్ ఈవెన్ అ నైట్. హౌ మచ్ టైమ్ వీ రెస్పాండ్? లెస్ దెన్ 1 hour మ్యాక్స్. అండ్ కేసు కూడా నమోదైంది. Sir, what impression you personally go there and call on the... అసలు ఏం జరిగిందో నాకు తెలియదు. నాకు కొట్టలేదు. ఇట్ ఈస్ ఒక వర్బల్ స్పాట్ జరిగింది. అది నాకు నేను ఆయన వీడియో చూశాను. ఆ వీడియో చూసి నచ్చింది. ఆయన అన్న మాటలే నాకు నచ్చిన. నో హీజ్ అవర్ ఎమ్మెల్యే. నాకు మాట్లాడారు. 15-20 నిమిషాలు నా దగ్గరికి వచ్చింది. వెంటనే మామూలుగా చెప్పాను. I said, this has to be, immediately has to apologize. Still apologizing doesn't mean case won't be filed. Case was filed. Though he's